తెలంగాణలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 4,236 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 395 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవం కాగా 3,834 పంచాయతీల్లో 12,960 మంది అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోంది. పోలింగ్ కోసం 70,000 మంది సిబ్బందిని నియమించారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. కాగా పంచాయతీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు గొడవపడ్డారు. రాళ్లు, కత్తులతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రాజకీయ ఘర్షణతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నారు.